అమాయకత్వాన్ని, అతి తెలివితేటల్ని మన తెలివితేటలుగా భావించి చాలా పొంగిపోతుంటారు. నిజంగా గురువుగారు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళకి తెలుసు, అంటే బయట వాళ్ళకి తెలియదని అనుకుంటారు. వాళ్ళంతటా వాళ్ళకి తెలుసు ఎదుటి వాళ్ళు మన పైన జాలిని చూపించాలి, అభిమానాన్ని చూపించాలి, అయ్యో పాపం అని చెప్పి ఫీల్ రావాలి, వాళ్ళకు ఒక గుర్తింపు రావాలంటే ఏదో ఒకటి మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, వాళ్ళ హావభావాలతో వ్యక్తం చేస్తూ ఉంటారు వాళ్ళ ఫీలింగ్స్ని. తేరా చూస్తే అదంతా ఉన్న కాసేపు, ఆ మాట్లాడిన కాసేపు టైంపాస్కి అని చెప్పి చూసిన వాళ్ళకి, వినేవాళ్ళకి, వాళ్ళకి అర్థమైపోద్ది. అమ్మయ్య, ఈ పూట నటించడం పూర్తయిపోయింది, వీళ్ళతో మాట్లాడేసాం, వాళ్ళతో మాట్లాడేసాం అనుకుంటారు. కానీ భగవంతుడి దగ్గర ప్రదర్శించాల్సిన ప్రేమ, అభిమానం నిజంగా బయటికి చూపించాల్సింది. మీ పుస్తకాలు అవి చదివి వినిన తర్వాత వ్యక్తం చేయడం, ఇటువంటి పదాలు వచ్చేస్తున్నాయి. అంటే అవి చాలా మంచిగుంటాయి, ఆ పదాలు వచ్చేస్తున్నాయి. మామూలుగా మాట్లాడటం కొంచెం కష్టంగా ఉంది. అయితే అలా చేస్తుంటారు. కానీ నిజానికి శాశ్వతమైన వారు హృదయంలో ఉన్నది మీరే అయి ఉంటారు. అంటే భగవంతుడు మాకు జ్ఞానం, దారి చూపించిన వాళ్ళు మనశ్శాంతికి, ముక్తికి. జాలేస్తూ ఉంటుంది. బంధువుల్లో, ఇరుగు పొరుగు వాళ్ళలో, సమాజంలో లోకువైపోతుంటారు. ఏది పడితే అది మాట్లాడటం, నేను ఇంత కష్టపడ్డాను, నేను అంత చేశాను, ఇంత చేశాను. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి చేస్తారు. కానీ ఇది చేయడానికి సహాయం చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. నీ చేత ఈ పనులు జాగ్రత్తగా, నీ బాధ్యతలు పూర్తి చేయించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకు. అందరికీ నువ్వు పడ్డ కష్టం తెలియాలని ఎలా అనుకుంటున్నావు, నువ్వు పడిన కష్టానికి సాయం చేసిన వాళ్ళని కూడా గుర్తు చేసుకో. వదిలేసేయాలి ఇంకా అక్కడతో. అంటే కోడిగుడ్డు పైన తొక్కని పట్టుకుని ఆ కోడిపిల్ల తిరగదు. ఏ జీవైనా సరే బయటకు వచ్చిన తర్వాత దాన్ని వదిలేస్తుంది. అలాగే మనం కూడా దానిలో రక్షణ పొందాము, ఆ పని అయిపోయాక వచ్చేసాము. కానీ కృతజ్ఞతతో అయితే ఉండాల్సి ఉంటుంది మనుషుల విషయంలో, సాయం చేసిన వాళ్ళ విషయంలో. ఓం శ్రీ గురు రమణ.